సెప్టెంబర్ నెల 13వ తేదీ పునీత జాన్ క్రిసోస్తం గారి పండుగ. కాన్స్టాంటినోపుల్ అగ్రపీఠాధిపతి, శ్రీసభ విద్వాంసుడు, బోధకుల పాలక పునీతుడు, బంగారు నోరుగల వక్త. పునీత జాన్ క్రిసోస్తం గారు చిన్ననాటి నుండే ఇతర పునీతులతో స్నేహం చేస్తూ వారి సూచనల మేరకు బైబిల్ గ్రంథాన్ని పఠించి గురు పట్టాభిషేకం పొంది కఠినతరమైన జీవితం జీవింపతలచి ఒక గుహలో సన్యాసిగా కాలం గడిపారు. వీరు కథోలిక విశ్వాసానికి సంబంధించిన అనేక గ్రంథాలను రచించి రచయితగా, ప్రఖ్యాత వక్తగా పేరుగాంచి పీఠాధిపతులుగా అభిషిక్తులై విగ్రహారాధనను, ధన దుర్వినియోగాన్ని, అవినీతిని అరికట్టడానికై అనేక చర్యలు చేపట్టారు. వీరి ప్రసంగాలను వినడానికే సామాన్య ప్రజలు ఎంతో ఉత్సాహముతో దేవాలయముకు వచ్చేవారు. వీరు ముక్కుసూటిగా మాట్లాడేవారు కనుక వీరిపై పన్నాగాలు పన్ని నగర బహిష్కరణ గావించి అడవుల్లోనికి పంపబడగా యేసు ప్రభువు కల్వరి శ్రమలను ఆదర్శంగా తీసుకొని వారిపైనే తన జీవిత భారాన్ని మోపుతూ ప్రభువునందు శాశ్వతంగా నిద్రించారు. వీరి ఉపన్యాసాలు, రచనలు గురు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనవై క్రైస్తవ విధానాన్ని ఆచరణ పెట్టినందుకు వీరిని బంగారు నోరుగల జాన్ అని పిలిచేవారు. పునీత క్రిసోస్తం గారు